శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాల్లో విశేషమైన కృషి చేశాడు. అప్పట్లో ఇక పరిష్కారం కావు అనుకున్న సమస్యలకు కూడా ఇతను పరిష్కారం కనుగొన్నాడు. ఈయనలోని గణిత పరిశోధన ప్రవృత్తి ఏకాంతంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందింది. తన పరిశోధనలతో అప్పట్లో ప్రఖ్యాతిగాంచిన గణిత శాస్త్రవేత్తలకు దగ్గరవ్వాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయి. ఎందుకంటే రామానుజన్ కనుగొన్న సూత్రాలు అపూర్వమైనవి, అప్పటిదాకా ఎవరూ పరిచయం చేయనివి. దానికి తోడు వాటిని రామానుజన్ సమర్పించిన విధానం కూడా విభిన్నమైనది. అయినా రామానుజన్ తన పట్టు విడవకుండా తన పరిశోధనకు అర్థం చేసుకునే శాస్త్రవేత్తల కోసం వెతుకులాట కొనసాగించాడు. 1913లో ఆయన ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పనిచేసే జీహెచ్ హార్డీ అనే గణిత శాస్త్రవేత్తను ఉత్తరాల ద్వారా సంప్రదించాడు. అతని పనిని చూసి ముగ్ధుడైన హార్డీ రామానుజాన్ని కేంబ్రిడ్జికి ఆహ్వానించాడు. రామానుజన్ ప్రతిపాదించినవి చాలా కీలకమైన సిద్ధాంతాలని, కొన్నైతే తాను కని విని ఎరుగనివని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు. రామానుజన్ 1887 డిసెంబర్ 22వ తేదీ నాడు తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ పట్టణంలో ఆయన అమ్మమ్మ ఇంట్లో జన్మించాడు. రామానుజన్ తండ్రి కె. శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. ఈయన తంజావూరు జిల్లాకి చెందినవారు. తల్లి కోమలటమ్మాళ్ గృహిణి. ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది. వీరు కుంభకోణం అనే పట్టణంలో సారంగపాణి వీధిలో దక్షిణ భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించబడ్డ ఒక పెంకుటింట్లో నివాసం ఉండేవారు. ఇది ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. రామానుజన్ 1.5 సంవత్సరాల వయసులో ఉండగా ఆయన తల్లి సదకోపన్ అనే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. కానీ 3 నెలలు పూర్తవక ముందే ఆ బిడ్డ కన్నుమూశాడు. డిసెంబర్ 1889లో రామానుజన్కు మశూచి వ్యాధి సోకింది. కానీ తంజావూరు జిల్లాలోని వ్యాధి సోకి మరణించిన చాలా మందిలా కాకుండా బ్రతికి బయటపడగలిగాడు. తరువాత రామానుజన్ తల్లితో పాటు చెన్నైకి దగ్గరలో ఉన్న కాంచీపురంలో ఉన్న అమ్మమ్మ వాళ్ళింటికి చేరాడు. 1891లో మళ్ళీ 1894లో రామానుజన్ తల్లి ఇరువురి శిశువులకు జన్మనిచ్చిన ఏడాది తిరగక మునిపే వారు మరణించారు. రామానుజన్ 1892 అక్టోబర్ 1న అదే ఊళ్ళో ఒక చిన్న పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. రామానుజన్ తాత కాంచీపురం న్యాయస్థానంలోని ఉద్యోగం కోల్పోవడంతో రామానుజన్ తల్లితో సహా కుంభకోణం చేరుకుని అక్కడ కంగయాన్ ప్రాథమిక పాఠశాలలో చేరాడు. నాన్న తరపు తాత చనిపోవడంతో రామానుజన్ను మళ్ళీ మద్రాసులో నివాసం ఉంటున్న తల్లి తరపు తాత దగ్గరికి పంపించారు. కానీ అతనికి మద్రాసులో పాఠశాల నచ్చలేదు. తరచూ బడికి ఎగనామం పెట్టేవాడు. అతని తాత, అమ్మమ్మలు రామానుజన్ బడిలో ఉండేటట్లుగా చూసేందుకు వీలుగా ఒక మనిషిని కూడా నియమించారు. కానీ 6 నెలలు కూడా తిరక్కముందే కుంభకోణం పంపించేశారు. రామానుజన్ తండ్రి రోజంతా పనిలో లీనమవడం మూలంగా చిన్నప్పుడు అతని బాధ్యతలు తల్లే చూసుకునేది. కాబట్టి తల్లితో చాలా గాఢమైన అనురాగం కలిగి ఉండేవాడు. ఆమె నుంచి రామానుజన్ సాంప్రదాయాల గురించి, కుల వ్యవస్థ గురించి, పురాణాల గురించి తెలుసుకున్నాడు. మంచి మార్కులతో ప్రాథమిక విద్య పూర్తి చేశాక 1898లో అతని తల్లి ఆరోగ్యవంతమైన శిశువుకి జన్మనిచ్చింది. అతడికి లక్ష్మీ నరసింహం అని నామకరణం చేశారు. అదే సంవత్సరంలో రామానుజన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చేరాడు. ఈ పాఠశాలలోనే మొట్టమొదటిసారిగా గణిత శాస్త్రంతో పరిచయం ఏర్పడింది. 1909 జూలై 14న రామానుజన్కు జానకి అమ్మాళ్ అనే 9 ఏళ్ల బాలికతో వివాహమైంది. పెళ్ళైన తరువాత రామానుజన్కు వరి బీజం వ్యాధి సోకింది. ఇది శస్త్రచికిత్స
చేయడం ద్వారా సులభంగా నయమయ్యేదే కానీ వారికి తగినంత ధనం సమకూరక కొద్ది రోజుల పాటు అలానే ఉన్నాడు. చివరకు 1910 జనవరి నెలలో ఒక వైద్యుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా శస్త్రచికిత్స చేయడంతో ఆ గండం నుంచి బయటపడ్డాడు. ఆ తరువాత ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాడు. అప్పట్లో కొత్తగా ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరిచిన డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని రామానుజన్ కలుసుకున్నాడు. ఆయన పనిచేసే ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగం కోరి ఆయనకు తాను గణితం మీద రాసుకున్న నోటు పుస్తకాలను చూపించాడు. వాటిని చూసిన అయ్యర్ తన రచనలో ఇట్లా గుర్తు చేసుకున్నాడు. ఆ నోటు పుస్తకాలలోని అపారమైన గణిత విజ్ఞానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. అంతటి గొప్ప విజ్ఞానానికి ఈ చిన్న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చి అవమానపరచలేను. తరువాత రామస్వామి రామానుజన్కు కొన్ని పరిచయ లేఖలు ఇచ్చి మద్రాసులో తనకు తెలిసిన గణిత శాస్త్రవేత్తల వద్దకు పంపించాడు. అతని పుస్తకాలను చూసిన కొద్దిమంది అప్పట్లో నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రామచంద్రరావు దగ్గరికి పంపించారు. ఈయన భారతీయ గణిత శాస్త్ర సమాజానికి కార్యదర్శి కూడా. రామచంద్రరావు కూడా రామానుజన్ పనితనం చూసి అబ్బురపడ్డాడు. అసలు అవి ఇతని రచనలేనా అని సందేహం కూడా వచ్చింది. అప్పుడు రామానుజన్ తాను కలిసిన ఒక బొంబాయి ప్రొఫెసర్ సల్దానా గురించి అతని రచనలు ఆ ప్రొఫెసర్ కూడా అర్థం కాలేదని చెప్పాడు. నారాయణ అయ్యర్, రామచంద్రరావు, ఈడబ్ల్యూ మిడిల్ మాస్ మొదలైన వారు రామానుజన్ పరిశోధనలను ఆంగ్ల గణిత శాస్త్రవేత్తలకు చూపించడానికి ప్రయత్నించారు. లండన్ యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఎంజేఎం హిల్ అనే గణితజ్ఞుడు రామానుజన్ పరిశోధనల్లో కొన్ని లోపాలున్నాయని వ్యాఖ్యానించాడు. హిల్ రామానుజన్ను విద్యార్థిగా స్వీకరించేందుకు అంగీకరించలేదు, కానీ రామానుజన్ పరిశోధనలపై మంచి సలహాలు మాత్రం ఇచ్చారు. రామానుజన్ ఆ కాలంలో సుప్రసిద్ధులైన ఆయిలర్, గౌస్, జకోబీ మొదలైన సహజ సిద్ధమైన గణిత మేధావుల్లో పోల్చడానికి తగినవాడు. రామానుజన్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ అసలు తను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించడం విశేషం. 1914 మార్చి 17న రామానుజన్ ఇంగ్లాండుకు ప్రయాణమయ్యాడు. శాకాహారపు అలవాట్లు గల రామానుజన్ ఇంగ్లాండులో స్వయం పాకం చేసుకునేవాడు. సరిగ్గా తినకపోవడం మూలాన, నిరంతర పరిశోధనల వల్ల కలిగిన శ్రమ వలన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన చాలా తీవ్రమైన పరిశ్రమ చేసి 32 పరిశోధనా పత్రాలు సమర్పించాడు. శరీరం క్రమంగా వ్యాధిగ్రస్తమైంది. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా హార్డీకి 1729 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాడు. ఈ సంఘటన గురించి హార్డీ ఇలా చెప్పాడు: నేనోసారి రామానుజన్ను చూసేందుకు టాక్సీలో వెళ్ళాను. దాని నంబరు 1729 1729. ఈ నంబరు చూడ్డానికి డల్గా కనిపిస్తోంది. ఇది దుశ్శకునమేమీ కాదు కదా అని అన్నాను. అతడు, కాదు, ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య. 2 సంఖ్యల గణాల మొత్తాన్ని 2 వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో ఇది అన్నిటికంటే చిన్నది అని అన్నాడు. వీటిని టాక్సీ క్యాబ్ సంఖ్యలు అంటారు. గణితంపై ఆయనకున్న అవ్యాజమైన అనురాగానికి, అంకిత భావానికి ఇది నిదర్శనం. రామానుజన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1919లో మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. బొద్దుగా కొంచెం నల్లగా కనిపించే రామానుజన్ ఇంగ్లాండ్ నుంచి పాలిపోయి అస్థిపంజరం వలె తిరిగి రావడం చూసి ఆయన అభిమానులు చలించిపోయారు. అనేక రకాల వైద్య వసతులు కల్పించినా ఆయన కోలుకోలేకపోయాడు. దాంతో ఆయన 1920 ఏప్రిల్ 26న పరమపదించాడు. రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు, ఆ రాష్ట్రవాసిగా ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబర్ 22న రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు సంఖ్యాశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది.
2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. ఇది రామానుజన్ జీవిత చరిత్ర. మరి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.